హాయ్ వ్యూయర్స్, హీరోగా కంటే కమెడియన్ గానే ఎక్కువ పాపులర్ అయిన మన సునీల్ ఈ రోజు జక్కన్న అంటూ సినీ థియేటర్స్ లో సందడి చేశాడు. రాజమౌళిని అందరూ ఇష్టంగా పిలుచుకునే పేరు ఇది. మరి జక్కన్నగా వచ్చిన సునీల్ ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దామా? కథ విషయానికి వస్తే, తనకు సాయం చేసిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లి వారి బాగు కోసం కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి జక్కన్న. అలాంటి వ్యక్తికి వైజాగ్ సిటీకి పెద్ద రౌడీ అయిన బైరాగి అనుకోకుండా ఒక సాయం చేస్తాడు. ఆ సాయానికి బదులుగా బైరాగి బాగుండాలని అతడి కోసం వెతుకుతూ గణేష్ వైజాగ్ వస్తాడు. గణేష్కి బైరాగి చేసిన సాయం ఏంటి? అసలు ప్రపంచానికి తానెవరో తెలియకుండా రౌడీజం చేసే బైరాగిని గణేష్ ఎలా కలుసుకుంటాడు? తనకు చేసిన సాయానికి బదులుగా బైరాగికి గణేష్ ఏం చేశాడు? ఈ కథలో మన్నారా చోప్రా ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. సినిమాను ఆద్యాంతం సునీల్ భుజాలపై మోశాడు. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ ఒలికించాడు. మన్నార తన అందాల అభినయంతో మెప్పించింది. 30 years ఇండస్ట్రీ పృథ్వీ కామెడీకి హాల్లో కేకలు వచ్చాయి. విలన్ గా కబీర్ సింగ్ ఓకే, సప్తగిరి మాస్ కామెడీ ఓకే అనిపించింది. బలమైన స్టోరీ లేకపోవడంతో నేరేషన్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకుల సహనం చచ్చిపోతుంది. సినిమాటోగ్రాఫర్ సి రామ్ ప్రసాద్ పర్వాలేకున్నా, మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ మంచి మార్కులు సంపాదించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా గురించి ఒక్క రకంగా చెప్పాలంటే జక్కన్న చెక్కుడే అని చెప్పాలి. చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.